కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు జ్యోతి మ్యాట్రిమోనీ. ఎంత చెప్పినా తక్కువే. ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనం వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకతని ఒకదాన్ని గమనిస్తూ ఉంటాం. సాధారణంగా మనం ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో వెలిసినటువంటి స్వామి పేరు ఏది ఉంటుందో ఆ పేరే ఎక్కువసార్లు స్మరింపబడుతుంది ఆ క్షేత్రంలో. ఏదో కాశీపట్టణానికి వెళ్ళామనుకోండి, విశ్వనాథ సందర్భంగా ఎక్కువగా అక్కడ పలుకుతాం. విశ్వేశ్వర విశ్వనాథ అన్న నామాలు ఎక్కువ. శివ అని పలకము అని కాదు నా ఉద్దేశ్యం. శివ దాని యొక్క సమగ్ర స్వరూపం, అదే విశ్వనాథ విశ్వేశ్వర అని పిలుస్తాం. కానీ వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ స్వామి వెంకటేశ్వరుడు అన్న పేరుతో జగద్విఖ్యాతి సంపాదించిన వాడు అయినప్పటికీ మనం వెంకటేశ్వర శబ్దాన్ని అంత ఎక్కువగా ప్రయోగించడం కనపడదు. యథార్థానికి మనం అక్కడ గోవిందనామాన్ని ఎక్కువగా స్మరిస్తాం. గోవింద గోవింద అన్న నామం ఎక్కువ వాడుతూ ఉంటాం. ప్రతిదానికి ఆ క్షేత్రంలో గోవిందనామమే వినపడుతూ ఉంటుంది. గోవిందనామం ఒక్క వెంకటాచల క్షేత్రంలోనే అంత ప్రఖ్యాతి వహించిందా, లేకపోతే అసలు విష్ణునామముల యందు గోవిందనామానికే ఒక ప్రత్యేకత ఉన్నదా అన్నది పరిశీలనం చేస్తే వెంకటాచలంలో మాత్రమే గోవిందనామానికి ఒక ప్రత్యేకత కాదు. విష్ణునామముల యందు గోవిందనామమునకు విశేషమైనటువంటి ప్రఖ్యాతి. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి నామములలో అత్యంత ప్రధానమైనటువంటి నామములను తీసుకుని 12 నామములుగా కూర్చారు. వాటిని ప్రతిరోజు మనం ఆచమనం చేసి పూజ ప్రారంభం చేసేటటువంటి సందర్భంలోనే చెప్పడం ప్రారంభం చేస్తాం. కేశవ నారాయణ గోవింద మాధవ విష్ణు ఇటువంటి నామాలు. ఇందులో 2 ప్రధానమైనటువంటి నామములు కనపడవు. ఒకటి శ్రీరామనామం, 2 నరసింహనామం. ఈ 2 నామములు కనపడవు. యథార్థమునకు విష్ణు తత్వమునందు విష్ణువు యొక్క అవతారముల యందు నరసింహావతారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, శివాలయానికి షట్కాల పూజ ఎలా ఉంటుందో నరసింహస్వామికి కూడా షట్కాల పూజ ఉంది. ప్రదోష వేళలో సాధారణంగా శివసన్నిధికి వెళ్ళి శివదర్శనం చేస్తూ ఉంటారు. ఎందుచేత అంటే ప్రదోష వేళ అందరు దేవతలు శివాలయం దగ్గరికి చేరుతారు అని. కానీ విష్ణువు యొక్క అవతారముల యందు నరసింహావతారానికి మినహాయింపు. నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళడానికి ప్రదోష వేళ అన్న మినహాయింపు లేదు. షట్కాలముల యందు ఎప్పుడైనా నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. పైగా ఆంధ్రదేశంలో నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చాలా విశేషం. అటువంటి నరసింహనామం 12 నామములలో లేదు. తారకనామం అంటే మనకి సంప్రదాయంలో 2 తారకనామాలుగా చెప్తాం. ఒకటి ప్రణవము, 2వది శ్రీరామనామము. ప్రణవము అంటే ఓంకారం. ఓంకారానికి సంబంధించినంత వరకు అందరూ ఆ అక్షరాన్ని ఉచ్చరించడానికి, ప్రత్యేకించి దీర్ఘ ప్రణవం చెయ్యడానికి, ప్రణవజపం చెయ్యడానికి అధికారం ఉండదు. కేవలంగా సన్యాసులు మాత్రమే ప్రణవజపాన్ని ఎక్కువగా విధింపబడి ఉంటారు. కానీ గృహస్థు కాదు, అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసాశ్రమం వరకు అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు అవధరించవలసినటువంటి నామం, ఆశ్రయించవలసినటువంటి నామం శ్రీరామనామం.
శ్రీరామనామానికి తారకనామమని పేరు. తారకము అంటే అది సంసార సముద్రాన్ని దాటిస్తుంది అని. ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి నామం శ్రీరామనామం. అటువంటి శ్రీరామనామం కానీ నరసింహస్వామి నామం కానీ విష్ణువు యొక్క ద్వాదశ నామముల యందు కనపడవు. కారణమేమి అంటే వాటికి ద్వాదశ నామములలో చేర్చవలసినంత ప్రతిపత్తి లేదని కాదు అక్కడ సిద్ధాంతం. ఆ 12 నామాలు ఏదో ఆచమనం చేసినప్పుడు పూజ ప్రారంభం చెయ్యవలసినప్పుడు చెప్పవలసినటువంటి నామములైనప్పటికీ శ్రీరామనామము ప్రత్యేకించి సర్వకాలముల యందు చెప్పబడవలసినటువంటి నామం. మనిషి ఊపిరి ఉన్నంతకాలం ఆఖరి ఊపిరిలో కూడా చెప్పవలసిన నామం శ్రీరామనామం. అందుకే శ్రీరామనామం ద్వాదశనామాలలో ఏదో ఒక్కసారి చెప్పవలసిన అవసరం లేదు, ఎప్పుడూ చెప్పవలసిందే అని మినహాయించారు. ఇక నరసింహస్వామి ఆర్తత్రాణపరాయణుడు. ఆయన పేరెత్తితే చాలు రక్షణ కలుగుతుంది. అంతటి మహానుభావుడు కనుక ఆయన కూడా ఇంద్రియములు తెలివిలో ఉన్నప్పుడు అంటే జాగృతావస్థ యందు అనేక పర్యాయములు స్మరించవలసినటువంటి ఉచ్చరించవలసినటువంటి నామం. ఈ కారణం చేత ఆ 2 నామములకు విష్ణువు యొక్క ద్వాదశ నామముల యందు స్థానము కల్పింపబడలేదు. కానీ గోవిందనామమునకు మాత్రం ఎనలేని ప్రఖ్యాతి ఉంది. గోవింద అన్న నామాన్ని లోకంలో ప్రచారం చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు డుక్రుంకరణి వ్యాకరణ సూత్రములను ఇంకా ఆయన వల్లివేస్తూ ఎవరైనా విద్యార్థులు తన దగ్గర పాఠం నేర్చుకుని ఏదైనా ప్రతిఫలం ఇస్తారనేటటువంటి మోహబుద్ధి చేత ఆ వ్యాకరణ సూత్రాలని వల్లివేస్తుంటే చూసినటువంటి శంకరాచార్యుల వారు ప్రబోధాత్మకమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడారు. దానికి ఆ గ్రంథానికి పేరు మోహముద్గరం. కానీ వారు మొట్టమొదటి శ్లోకంలో ప్రారంభం చేసినటువంటి మకుటం ఏదున్నదో ఆ మకుటంతో ఆ స్తోత్రం అంతా లోకంలో ప్రఖ్యాతి వహించింది. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. 3 పర్యాయములు గోవిందనామాన్ని ప్రయోగించారు శంకరాచార్యుల వారు. 3 మార్లు ఏదైనా చెప్పారు అంటే సనాతన ధర్మమునందు అది పరమసత్యము అని గుర్తు. అందుకే 3 ముళ్ళు వేస్తారు మంగళసూత్రానికి, 3 మాటలు ఆచమనం చేస్తారు. ఏదైనా 3 మాటలు అన్నారనుకోండి అది సత్యం, నేను అతిక్రమించనని గుర్తు. త్రిర్దదామి అంటాడు జనక మహారాజు గారు. 3 మాటలు చెప్తున్నాను, ఇస్తాను నా పిల్లని అంటాడు. 3 మాటలు ఏది చేసినా అది సత్యం అని గుర్తు. పరమసత్యము సుమా ఇది అని చెప్పడానికి శంకర భగవత్పాదులు భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే అన్నారు. శంకరులు ఆనాడు భజ గోవిందం, గోవిందనామాన్ని భజించండి, భజన చెయ్యండి అంటే గోవిందనామాన్ని పలకడంలో ఏమరపాటు పొందకండి, అది జీవితమునకు ఉద్ధారకత్వమును కల్పించగలిగినటువంటి నామము అని మనకి ప్రబోధం చేశారు.